మూవింగ్ ఆన్. సో ఈ ముగ్గురు రోషన్లు, సో నిర్మలా కాన్వెంట్ ఫుల్ రోషన్ అయిపోతుంది ఇంకా అన్డౌటెడ్లీ. నౌ లెట్ మీ టేక్ ది ఆనర్ ఇన్ ఇన్వైటింగ్ లావిష్ సినిమాలు మనకు అందించే స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. Welcome Ashwini Dutt garu. Your best wishes to Nirmala Convent team. నా అభిమాని హీరో అక్కినేని నాగార్జున గారికి, అలాగే నా అభిమాన గొప్ప వ్యక్తి నా ప్రియమిత్రుడు జీకే గారికి, ఇక ఈ సినిమాలో నాగార్జున గారితో పాటు మా ఇంకో హీరో శ్రీకాంత్ తనయుడు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి అబ్బాయి రాజేశ్వరరావు గారి 3వ తరం, మా కనకాల దేవదాస్ గారి మనవడు, ఇంతమంది ఈ సినిమాలో కనబడుతూ ఉంటే ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. Thank you so much, sir. So, King Akkineni Nagarjuna Garu presents Matrix, Teamworks and Annapurna Studios సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మలా కాన్వెంట్ ఆడియోలో మనం మొదటి నుంచి అన్ని సాంగ్స్ వింటున్నాం. ప్రతి సాంగ్లో ఒక కొత్తదనం, ఒక ప్రత్యేకత ఉంది. ఫస్ట్ సాంగ్ ఆఫ్ కోర్స్ ఏఆర్ అమీన్ పాడారు. ఆ తర్వాత శంకర్ మహాదేవన్ గారి కుమారుడు సిద్ధార్థ్ మహాదేవన్ ఒక పాట పాడారు. ఆ తర్వాత పాట కైలాష్ ఖేర్ గారు చాలా యూనిక్గా పాడారు. ఇప్పుడు మనం వినబోతున్న పాటకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇట్స్ మోర్ స్పెషల్ బికాస్ ఈ పాట ముద్దు పాట. ఈ పాటని మన కింగ్ నాగార్జున గారు మన క్వీన్ అమలా గారికి డెడికేట్ చేసిన పాట. సో విందామా? లెట్స్ హ్యావ్ ఇట్. ఒక్కోసారి ఓ ముద్దు, ఒక్కో చోట ఓ ముద్దు, ఒక్కోలాగా ఓ ముద్దు. సరే ఇవ్వవా, సరే ఇవ్వవా, సరే ఇవ్వనా, సరే ఇవ్వనా. Nirmala Convent, a fresh, pure love story. ఎస్. సో నాకు సార్ చెప్పినట్టు ఫ్రెష్ లవ్ స్టోరీ డెఫినెట్గా. అండ్ చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయం నిర్మలా కాన్వెంట్ ఇస్ అ స్కూల్ లవ్ స్టోరీ అని. కానీ కాదు, ఇట్స్ అ టీనేజ్ లవ్ స్టోరీ. ఈ ఇద్దరు శామ్ అండ్ అమ్మాయి వచ్చి తన గురించి తను చెప్తుంది త్వరలో. సో వీళ్ళిద్దరూ 11th 12th క్లాస్ చదువుతున్న వాళ్ళు అనమాట. సో ఇట్స్ అ టీనేజ్ లవ్ స్టోరీ అండ్ వి జస్ట్ కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్. రైట్ నౌ కాంట్ వెయిట్ టు ఇన్వైట్ దిస్ బ్యూటిఫుల్ టాలెంట్ శ్రియా. సో శ్రియా గురించి చెప్పాలంటే నేషనల్ అవార్డ్ విన్నర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. అండ్ తను నటించని సూపర్ స్టార్ అంటూ లేరు. అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ఇప్పుడు నాగార్జున గారు అందరితో నటించింది. అండ్ నౌ షీ ఈజ్ ఆబ్వియస్లీ విత్ ద డెబ్యూ హీరో రోషన్తో మన ముందుకు రాబోతున్నారు. సో కెన్ వీ హ్యావ్ శ్రియా ఆన్ ద స్టేజ్ ప్లీజ్? let me say and you miss you, oh oh, can you kiss you, oh oh, and
సో శ్రియా, జయ చిరంజీవిలో ఆ బుజ్జిగా అందరినీ ఏడిపించారు. ఇప్పుడు ఇక్కడ అందరినీ ఏడిపిస్తున్నారు లైక్ దిస్. ఎంత బాగుంది అమ్మాయి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనుకుంటూ ఎప్పుడు వస్తుంది సినిమా అని. సో శ్రియా, మీ పేరు ఈ సినిమాలో? శాంతి. శాంతి. ఓకే, సో శాంతి, చాలా అశాంతి కలిగించారు మీరు మా హీరోకి అని తెలిసింది విశ్వసనీయ వర్గాల ద్వారా. మీరేమంటారు నిర్మలా కాన్వెంట్ గురించి? అవునండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. నిర్మలా కాన్వెంట్ అది ఆ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్గా ఉంది. ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఈరోజు నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్, నాగార్జున సార్, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, జీకే మోహన్ సార్. చాలా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వెంచర్. అండ్ ఇట్స్ ట్రూలీ మై ఆనర్ అండ్ ప్రివిలేజ్ to have had the opportunity of working with you, Nagarjuna sir. Thank you, Director Garu, GNK Rao sir. It was a great experience working with you. And no matter how much I'm going to thank the next person, it's less. But anyways, thank you so much, the cinematographer of this film, Vishu sir. Yenta support chesinanduku for making every frame look like a painting, for making me look so beautiful on screen. Thank you so much, sir. Thank you, Roshan, for being such an amazing co-star. Thank you to the entire cast and crew of Nirmala Convent for making it such a memorable experience. And Roshan Saloor. Roshan Saloor gurinchi nenu em cheppali naku teliyadu. Andake I love your music so much. All I can say is thank you so much for giving such an amazing album yet again for me to perform on. And I can't wait to get a hat trick done with you. So all I can say is all the best and wish you all the success. And finally, Ani Telugu Parekshaklo, audience lo and especially na fans lo. Thank you so much for supporting me, loving me since my first film, that's Jaya Chiranjeeva. This year I've completed 15 years in the industry and it's kind of my second innings. So naku support kavali, naku blessings kavali, and I hope I do good job and I live up to your expectations. So thank you so much. Thank you, Shreya Sharma. Thank you so much. Chala mudduga Telugu try చేశారు. Thank you so much. And yes, boys and girls, ladies and gentlemen, it's time. ఈ అబ్బాయి స్క్రీన్ మీద కనపడగానే ఎంత బాగున్నాడు. పర్ఫెక్ట్ డ్రీమ్ బాయ్ కాంబినేషన్. ఊహా గారి డ్రీమీ ఐస్, శ్రీకాంత్ గారి హ్యాండ్సమ్ లుక్స్. వాట్ ఎల్స్? దిస్ వాజ్ అ ఫీలింగ్. అందరికీ, అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్గా, ఆనెస్ట్లీ. అండ్ పిక్చర్ పర్ఫెక్ట్. ఆల్ ద క్యూటెస్ట్ ఫ్యామిలీ హియర్. సో ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా let me take the pride in welcoming onto the stage Mr. and Mrs. Shrikant Garu along with Roshan, the hero of Nirmala Convent. Let me say and you miss you. Oh oh, can you kiss you? Oh oh, and you love you. Oh oh oh, I love you and you miss you. Oh oh, can you kiss you? Welcome Uha Garu. Welcome Shrikant Garu. సో ఇప్పుడు ద ప్రౌడ్ పేరెంట్స్ పుత్రోత్సాహం, హీరోత్సాహం షేర్ చేసుకుంటారు మనతో. ముందుగా శ్రీకాంత్ గారు. టెన్షన్గా ఉంది. నాకుంది సార్. దడ కొట్టుకుంటుంది. అవునా? ఐ అండర్స్టాండ్. సో ద ఫస్ట్ ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత నేను స్పీచ్లోకి వెళ్తాను. ఫస్ట్ నేను నాగార్జున గారికి, అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, జీకే గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అసలు రోషన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని నేను అనుకోలేదు. అసలు మేము అంతా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇప్పుడు వద్దు సినిమా ఫీల్డ్లోకి అనుకున్నాం. బట్ అనుకోకుండా
రుద్రమాదేవిలో ఒక క్యారెక్టర్ అడగడం, రానా చిన్నప్పుడు క్యారెక్టర్ అడగడం. సరే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అటువంటి క్యారెక్టరు మన లైఫ్లో చేయలేము, ఈ ఏజ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుని అది ఒప్పుకోవడం. దాని తర్వాత జీకే ఒకరోజు వచ్చి సబ్జెక్ట్ చెప్పి రోషన్ని ఈ సినిమాలో రోషన్ కావాలనగానే ప్రొడ్యూసర్ ఎవరు అని అడిగాను. ఫస్ట్ నాగార్జున గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అన్నారు. నేనైతే రోషన్ ఒప్పుకుంటే చాలా బాగుంటుంది, దీన్ని కూడా ఒప్పుకోవాలి కదా, దీన్ని కూడా ఒప్పుకుంటే బాగుంటుంది అనుకుని పైకి వెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టిన అడిగాను. సినిమా మంచి సబ్జెక్టు, డెఫినెట్గా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, మీ ఉద్దేశం కూడా చెప్పండి అనగానే రోషన్ నేను చేస్తాను నాన్న అన్నాను. ఎందుకంటే రుచి మరిగాడు కదా సినీ ఫీల్డ్ గురించి ఆల్రెడీ. నాకు తెలుసు వన్స్ సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత దాని మీద ప్రేమ ఎక్కువ అవుతుంది తప్పితే దాని గురించి మళ్ళీ ఇదే అవ్వదు. సో నేను చేస్తాను అనగానే చేయడం కరెక్టే, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి. ఎందుకంటే అమ్మ నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము, ఆ కష్టాన్ని నమ్ముకోవాలి, డెడికేటెడ్గా ఉండాలి. అలా అయితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు చెయ్యి, లేకపోతే చెప్పేద్దాం వద్దని చెప్పేసి. లేదు నాన్న నేను చేస్తాను అన్నాడు. సో వెరీ హ్యాపీ. అప్పుడు బిగినింగ్లో కొంచెం నాకు భయంగా ఉండేది, ఎలా చేస్తాడు ఏంటనేది. నేను ఒకసారి సెట్కి వెళ్ళాను, చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే నేనే తక్కువ అనుకున్నాను రోషన్ గురించి, చిన్నపిల్లడు కదా, మనకి ఎప్పుడు చిన్నపిల్లలాగా కనిపిస్తారు. సో వెరీ హ్యాపీ. ఆ సెట్లో చూసిన తర్వాత కాన్సన్ట్రేషను, ఆ లెవెల్, ఆ హార్డ్ వర్క్ చూసిన తర్వాత ఇక నేను దాని గురించి అటు సైడ్ వెళ్ళటమే మానేసాను నేను. ఎందుకంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి, మనం వెనకాల సపోర్ట్ అనేది ఇంట్లో ఉంటాం తప్పితే పద్దాక మనం వెళ్ళి ఆన్ టెన్షన్ పెట్టకూడదని ఎప్పుడు మేము షూటింగ్లు కూడా వెళ్ళలేదు. తనైతే ఎప్పుడు రాలేదు, అసలు షూటింగ్కి ఎప్పుడు చూడలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా గర్వంగా కూడా ఉంది. నేను రోషన్కి ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, హార్డ్ వర్క్, డెడికేషన్ అనేది కంపల్సరీ, అది మాత్రం మైండ్లోంచి తీయొద్దు. అలాగే రెస్పెక్ట్ టు ద ఎల్డర్స్, అది కూడా మర్చిపోవద్దు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా ఒకవేళ ఆ రోజు కనుక ఆ ఒక్కరోజు ఒప్పుకోకుంటే చాలా పెద్ద అవకాశాన్ని మిస్ అయిపోయేవాళ్ళం అని నేను ఫీల్ అవుతున్నాను. వండర్ఫుల్ సబ్జెక్ట్, చాలా బాగా వచ్చింది, కరెక్ట్ డెబ్యూ ఫిల్మ్ అనమాట రోషన్కి ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరొక్కసారి ఫస్ట్ జీకే గారు, నిజంగా జీకే గారు గైడెన్స్లోనే ఒక రకంగా రోషన్ ఫస్ట్ నుంచి కూడా వెళ్ళారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ జీకే గారికి. అండ్ టీం, మొత్తం టీం, పద్మ గారు, వీళ్ళందరూ కూడా రోషన్కి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే నాగార్జున గారితో చేసినప్పుడు మాత్రం ఒక్కరోజు అన్నాడు, నాన్న కొంచెం టెన్షన్గా ఉంది, ఫస్ట్ రోజు నాగార్జున గారి దగ్గరికి వెళ్తున్నానండి. లేదా ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే నేను విలన్గా ఆయన సినిమాలో బిగినింగ్లో ప్రెసిడెంట్ గారు వెళ్ళినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఆయన్ని. ఈజ్ వండర్ఫుల్ పర్సన్. ఆయన నిన్ను ఎంకరేజ్ చేస్తారు డెఫినెట్గా. ఆయన సినిమాలో డూప్గా కూడా చేశాను, వారసుల్లో హలో బ్రదర్లో డూప్గా చేశాను నేను. అప్పుడే నేను హీరోని అడగగానే ఇంకేం ఆలోచించలేదు, ఎందుకంటే మాకు ఇమేజ్లు అయ్యి చేస్తే ఏమైనా అవుద్దని అటువంటిది ఎప్పుడు ఆలోచించేవాడిని కదా నేను. దాంట్లో హలో బ్రదర్లో డూప్గా కూడా చేశాను నేను. అంతకంటే ఇప్పుడు నీకు అదృష్టం, ఆయన సినిమాలో నువ్వు వన్ ఆఫ్ ద హీరోగా, నువ్వు ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఐఎమ్ వెరీ. అలాగే కోటేశ్వరరావు గారు డైరెక్టర్ జీకే గారు ఫాదర్, ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు హీరో రోషన్ సాలూరి. ఇట్స్ వండర్ఫుల్ మ్యూజిక్ బ్రదర్, సూపర్, చాలా ఎక్స్ట్రాడినరీ. నేను ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను, ఫోన్లో చేసి విష్ చేశాను. ఎస్పెషల్లీ ముందు నొయ్య వెనక పోయే సాంగ్ మాత్రం నాకు ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, నాన్నగారిని మించిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కోటి గారు అంటే మాకు ఇంకా బ్రదర్ లాగా, ఎప్పుడు చాలా సినిమాలు చేసాం, చాలా సినిమాలు చేశారు ఆయన. సో అందరికీ పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ ఆడియన్స్ బ్లెస్సింగ్స్, అభిమానుల బ్లెస్సింగ్స్, మీడియా బ్లెస్సింగ్స్ అంతా రోషన్కి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఊహా గారు మీరు మాట్లాడాలి. నేను వినాలని ఉంది, ఎలా మాట్లాడుతుందో. అందరికీ నమస్కారం. నేనేం మాట్లాడాలనుకుంటే అన్నీ ఆయనే చెప్పేశారు. సో రోషన్ చాలా లక్కీ, అసలు ఇంత పెద్ద సంస్థలో నువ్వు ఒక మూవీకి ఇంట్రడ్యూస్ అవటం అనేది, ఇది జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ముందు తీసుకెళ్ళాలి నువ్వు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హౌ స్వీట్.
నాగార్జున గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అందరు చెప్పారు మీతో స్క్రీన్ షేర్ చేస్తామని, కానీ నాకు అదృష్టం దక్కలేదు. సో ఆ అదృష్టం రోషన్కి వచ్చింది. సో థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ ఊహా గారు.